వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు వామన్నం చేయడానికి నేను రైస్ వండుకున్నానండి. ఒక గ్లాసు, ఒక అర కేజీకి కొంచెం తక్కువ అనమాట. అలాగే నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. అలాగే కళాయి పెట్టుకుని ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట. ఇందులో నేను తెల్లుల్లిపాయలు వేసేసుకుంటున్నానండి. సరే, ఒక తెల్లుల్లిపాయ అనమాట కొలుసుకుంటే సరిపోతుంది. లేదు మీకు కొంచెం ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇది వేగుతుంటుంటుంది కదా, ఇలాంటప్పుడే కొద్దిగా మినపప్పు వేసేసుకోవాలండి. అలాగే ఆవాలు, జీలకర్ర కూడా. ఇది వామన్నం వర్షాకాలం చాలా మంచిదండి. పిల్లలు ఆకలి లేదు అనుకున్న పిల్లలకు మాత్రం ఇది వామన్నం చేసి పెట్టండి. చాలా చాలా అరుగుదల వస్తుంది అనమాట. ఇది ఆవాలు కూడా మన ఒంటికి వేడి అనమాట. ఎందుకంటే మన వర్షాకాలం కదా, ఈ తెల్లుల్లిపాయలు కూడా వేడిగా బాగుంటుంది ఒంటికి అనమాట. జ్వరాలు, దగ్గులు, జలుబులు రాకుండా ఉంటుంది అనమాట. వాము కూడా అరుగుదల అన్నమాట. మనకి వేగాయి కదా, ఇప్పుడు మిరపకాయలు వేసేసుకున్నామండి. ఇది ఫ్రై అవుతుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాము. మిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే కరివేపాకు కూడా. ఇప్పుడు వాము వేసుకుందాం. ఒక స్పూన్ వాము వేసుకున్నామండి. ఎందుకంటే మనకి అరగాలి కాబట్టి అరుగుతుంది అన్నమాట. ఇది వేసుకుంటే మనకి ఇద్దరు ముగ్గురు మనం తినొచ్చు అన్నమాట ఈ రైసు. లేదు మీరు ఒక్కలే ఉంటే హాఫ్ చెంచా వేసేసుకోండి. ఇద్దరున్న హాఫ్ చెంచా సరిపోతుంది. అలాగే ముగ్గురు నలుగురు ఉంటే ఇలా చేసేసుకోండి. చూసారు కదా, వేగుతున్నది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకుందామండి. చూసారు, రైస్ అంతా ఇలా విడదీసి పెట్టుకోవాలండి. లేదంటే అలాగే వేసేసుకున్నా పర్లేదు, కలిసిపోతుంది. వేపుతాం కదా. ఇవన్నీ సాల్ట్ వేసేసుకుంటున్నాను అనమాట. పోపులు అయితే కలిసిపోతుంది అనమాట అన్నం అన్నిటికి. అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను. ఈ పసుపు అక్కర్లేదు అనుకుంటే మానేయవచ్చు. లేదంటే మీరు వేసుకుంటే మంచిదండి పిల్లలకి, కడుపుకి. పసుపు కూడాను. చూసారు కదా, వేగుతుంది కదా. ఇందులో రైస్ వేసేసుకుందాం. చూసారు కదా, మనకి బాగా ఫ్రై అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం రైస్. ఇందులో కలుపుకుందాం. ఇలాగా ఉప్పు వేసేసుకున్నాం అనుకోండి, అలాగే పసుపు వేసుకుంటే ఈ రెండు ఇందులో ఫ్రై అయిపోతాయి అనమాట. కలిసిపోతాయి, రైస్ అంతటా ఉంటుంది అనమాట. చూసారా, ఇలాగ ముందు కలిపియండి కొద్దిగా అన్నం వేసి. అప్పుడు పోపు అంతా మాడిపోకుండా ఉంటుంది అన్నమాట. కడుపు నొప్పిలాగా ఉన్నదనుకోండి, అలాంటప్పుడు కూడా ఇలా చేసి వేసుకొని తింటే ఆ నొప్పి అన్నది తగ్గుతుందండి. వేడిగా తినాలన్నమాట. చూసారు కదా, ఇలా వేగుతుంది కదా. ఇలాగే ఒక చిన్న చిట్కా అండి. మనకి పిల్లలకి కడుపు నొప్పి అంటారు కదా, అలాంటప్పుడు వాము కొద్దిగా వేపేసి లైట్గా వేపి నీళ్ళు ఒక గ్లాసులో 2 గ్లాసులు తీసుకొని మరగబెట్టుకొని బాగా కొంచెం వాళ్ళకి ఇస్తే కడుపు నొప్పి అనేది తగ్గుతుందండి. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది అన్నమాట. కఫము గట్టి ఏదైనా ఉన్నా అది పోతాయన్నమాట. వాళ్ళకి మోషన్ గట్ట ఫ్రీగా అవుతుంది అనమాట. అయ్యేటప్పుడు మనకి ఆ కఫం అనేదంతా పోతుంది అనమాట, ఆ రూపంలో అనమాట. అందుకే వాము రానికి అవి చిన్నప్పుడు పట్టేవారు. ఇప్పుడు ఎవరు అలాగా పట్టట్లేదు కాబట్టి వాళ్ళకి కడుపు నొప్పి, కడుపులో పాములు వచ్చినా అలాగా కడుపు నొప్పి వేస్తుంది అనమాట. చూసారు కదా, మొత్తం కలిసిపోయింది అనమాట. ఇది చిటపట బాగా వేగితే మనకి బాగుంటుందండి. వేడిగా తినాలన్నమాట. పేగులకి బాగా పడుతుంది అనమాట. ఇది ఎలాగే చిటపట్లు ఆడుతుందో రైస్, మన పేగులు కూడా అలాగే ఇది అవ్వాలన్నమాట. వేడి తింటే కాలు నెట్టుకుంటే చక్కగా పనిచేస్తుంది అన్నమాట. చూసారు కదా, వామ్ వాటర్ తయారు చేసినట్టుగా అలాగే 2 రోజులకు ఒకసారి మరగబెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకోండి. ఆ వాటర్ అంటే కొంచెం పిల్లలకి పడుతుందండి. కడుపు నొప్పి అయినా తగ్గుతుంది అనమాట. మనకి ఆకలి వేస్తుంది అనమాట. వాళ్ళకి బాగా అరుగుదల వస్తుంది అనమాట. ఇలాగ క్యారేజ్ కూడా చిన్నపిల్లలకి అప్పటికప్పుడు మేము ఉదయాన్నే వేసారనుకోండి, పని అవ్వలేదు అనుకోండి, అప్పుడు తల్లిపాయలు కలిసి కొద్దిగా అన్నం రైస్ ఇలా చేసి పెట్టేశారనుకోండి, పిల్లలకి
తింటారనమాట. అలాగ కూడా పెట్టండి, బాక్స్కి పెట్టినా బాగానే ఉంటుందన్నమాట. ఇంకొక చిట్కా అండి, ఇప్పుడు మనకి జ్వరం గట్ట వస్తుంది కదండి, నోరు అంతా బాగోదు కదా, అదొకలాగా ఉంటుంది. అలాంటప్పుడు జ్వరం వచ్చేటప్పుడు అన్నం తినాలి అనిపించదు, అలా తినకూడదు అని అంటుంటారు కదా, అలాంటప్పుడేమో ఇలాగా రైస్ చేయండి, వామన్నం చేసి పెట్టండి, వాళ్ళకి అరుగుతుంది. వేడి వేడి నీళ్ళు తాగండి, తాగితే ఆ జ్వరం కూడా తగ్గుతుంది అనమాట, అరుగుదల వస్తుంది, వాళ్ళకి వేగి తగ్గుతుంది అనమాట. వాళ్ళకి ఇలాగ చేసి పెడితే అన్నం జ్వరం వచ్చిన వాళ్ళకి ఏమంత అనిపించదు అనమాట. ఎందుకంటే మనం ఫ్రై చేసి వస్తున్నాం కదా, తెల్లుల్లి గట్ట అన్నీ వేస్తాం కాబట్టి మనకి దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఇలా చేసుకొని తినండి, మనం జ్వరం వచ్చేటప్పుడు కూడా ఏం అవ్వదన్నమాట, చక్కగా. చూసారు కదా, ఇది రైస్ అయిపోయింది, మనకి తయారైపోయింది అనమాట. అంతేనండి, మనకి తెల్లుల్లిపాయలు వలుసుకొని ఉంచుకున్నాం అనుకోండి, అలాగే కొద్దిగా రైస్ వండుకుంటే మొత్తం మనకి తయారైపోద్ది. వెంటనే అలాగా తయారు చేసుకోవచ్చు. వేడిగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి వామన్నం. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ తినచ్చు అనమాట. సరే, ఒక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారు కదా, మన తెల్లుల్లిపాయలు బాగా వేగాయి కాబట్టి జీడిపప్పులాగా ఎంత బాగున్నాయి అనమాట. ఇలాగా ఈ తెల్లుల్లిపాయలు పడేయకండి, తినండి, చాలా టేస్ట్గా ఉంటాయి, ఒంటికి ఆరోగ్యం అనమాట. చూడండి, మనం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇన్ని ఉన్నాయన్నమాట. అలాగే వాటర్ తెచ్చుకున్నాను అనమాట. చేయి కాలుతుంది. సరిపోయిందనమాట ఉప్పు. వామ్ బాగా వేగిందండి. ఇలా వేడిగా తింటండి, బాగుంటుంది అనమాట. చల్లారిపోయిన తర్వాత మనం ఒకసారి ఉంచుకున్న మనం వేడి చేసుకున్నా బాగానే ఉంటుంది అనమాట. తెల్లుల్లిపాయలు మాత్రం పడేయవద్దండి, తెల్లుల్లిపాయలు మాత్రం తినండి. కొంతమంది మిరపకాయలు కూడా తింటారండి, మంచిది, వేగే కదా, మంచి బాగా వాముతోటి. చాలా వేడిగా ఉంది, నోరు మాత్రం కాలుతుంది అనమాట. సరే, ఓకే, వీడియో నచ్చినట్టుగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ మీరు షేర్ చేయండి. పిల్లల మట్టుగా ఇలా పెట్టండి, పిల్లలకి కానీ పెద్దలకి కానీ, మీరు కూడా అందరూ చేసుకొని తినండి. అది ఎలాగుందనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టుగైతే ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. మీరు చూస్తే కదా 4000 గంటలు అవ్వాలంటే మీరందరూ చూస్తే కదా నాకు అవుతుంది. మీరందరూ చూడబట్టే ఇంతవరకు నేను వచ్చాను. ఇక ముందు కూడా మీరే చూడాలి అన్నమాట. అందరూ చూసి మీ అందరికీ షేర్ చేయండి, అంత వీడియోలకి, మీ చుట్టాలకి, మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి చేస్తే నాకు కూడా టైం సేవ్ అవుతుంది. మీరు ఒక లైక్ ఇచ్చుకుంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట. ఓకేనా, బాయ్ బాయ్. మా ఇంట్లో మా అమ్మగారు ఎలా నేర్పారండి, మాకు ఎలా చేశారు, మేము చేశాను అనమాట. మీకు ఎలాగ మీ అమ్మగారు మీకు ఎలా తెలిసి ఉంటుంది కదా, వాళ్ళు ఎలా చేస్తారనేది మాకు చేసి చెప్పండి, మేము అలాగా తయారు చేసుకుంటా. అలాగే మా నాన్నగారికి అయితే ఇలాగైతే చేయడం అంటే చాలా ఇష్టం అండి. కొంచెం జలుబు దగ్గు వచ్చినా ఇలాగే చేయించుకునేవారు అనమాట, తినేవారు అనమాట. కొత్త వాళ్ళు చూసినట్టుగైతే నా ఛానల్ని మీరందరూ ఒక లైక్ చేసుకోండి అనమాట, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చుకోండి అనమాట. మీరు అందరూ ఇస్తారని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్.